ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. అదే అడవిలో ఒక చిన్న ఉడతల కుటుంబం నివసించేది. ఆ ఉడతలు చాలా చురుగ్గా తెలివిగా ఉండేవి. ఒక చెట్టు నుండి మరో చెట్టుకి దూకుతూ క్షణాల్లో ఎగరగలిగేవి. గింజలు పండ్లు సేకరించడం వాటి దినచర్య. వాటి ప్రత్యేకత ఏమిటంటే భవిష్యత్తు కోసం ఆహారాన్ని నిల్వ చేసుకోవడం. అడవిలో ఎండాకాలం ప్రారంభమైంది. నీటి వనరులు ఆరిపోతూ చెట్లపై పండ్లు తగ్గిపోతూ ఉండేవి. చాలా జంతువులు ఆకలితో ఇబ్బంది పడేవి. కానీ ఉడతల కుటుంబం మాత్రం ముందుగానే ఆహారం సేకరించి చెట్ల రంధ్రాల్లో దాచుకునేవి. అందువల్ల అవి ఎలాంటి కష్టాలు పడేవి కావు. అదే అడవిలో ఒక కోతి కుటుంబం కూడా జీవించేది. కోతులు రోజంతా ఆటలాడుతూ ఎగురుతూ కాలం గడిపేవి. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేవి కావు. ఎండాకాలం రాగానే పండ్లు తగ్గిపోవడంతో కోతులు ఆకలితో ఇబ్బంది పడ్డాయి. ఒకరోజు వాటిలో ఒక కోతి ఉడతల చెట్టు దగ్గరకు వచ్చి, మీ దగ్గర ఇంత ఆహారం ఉంది కదా, మాకు కొంచెం ఇవ్వండి అని అడిగింది. అప్పుడు ఉడతల్లో పెద్దవాడు నవ్వుతూ చెప్పాడు, మేము ముందుగానే శ్రమించి ఆహారం నిల్వ చేసుకున్నాం. మీరు ఆటపాటలతో సరదాగా కాలం గడిపారు. ఇప్పుడు కష్టకాలంలో బాధపడుతున్నారు. శ్రమించకపోతే ఫలితం దొరకదు. అయినా మేము మీతో ఆహారం పంచుకుంటాం. కానీ వచ్చేసారి జాగ్రత్తగా ఉండి భవిష్యత్తు గురించి ఆలోచించండి అని చెప్పాడు. ఆ కోతులు సిగ్గుతో తలదించుకున్నాయి. ఆ రోజు నుంచి అవి కూడా కొంత ఆహారం సేకరించడం ప్రారంభించాయి. ఆటలు సరదాలు ఉన్న కష్టకాలం కోసం సిద్ధపడాలని అవి అర్థం చేసుకున్నాయి. ఇక ఉడతలు మాత్రం ఇతర జంతువులకు ఒక మంచి హితబోధ చేశాయి. కేవలం తమ కోసమే కాదు, అడవిలోని పక్షులు, చిన్న జంతువులు ఆకలితో ఉంటే వాటికి కూడా కొంత ఆహారం ఇచ్చేవి. అందువల్ల ఉడతలు అందరి గౌరవాన్ని పొందాయి. ఎండాకాలం ముగిసిన తర్వాత వర్షాకాలం వచ్చింది. అడవి మళ్ళీ పచ్చగా మారింది. పండ్లు గింజలు మళ్ళీ విరివిగా దొరకసాగాయి. కోతులు ఉడతలు కలిసి సంతోషంగా జీవించసాగాయి. అప్పటి నుంచి అడవిలోని జంతువులందరూ ఒకే విషయం గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ఆనందించాలి, కానీ రేపటి కోసం సిద్ధం కావాలి. దీనిలో నీతి, శ్రమించిన వారికి మాత్రమే ఫలితం దొరుకుతుంది. భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధమైతే కష్ట సమయంలో ఇబ్బందులు ఉండవు.